ఇక కేశవ, చక్రి కలిసి ఏకంగా శైలు ఇంటికి వెళ్తారు. బుస్సు, బుస్సు అని శైలుని కేశవ పిలిస్తే వరాలు వస్తుంది. ఎవర్రా మీరు? డోరు తీసుంటే ఏకంగా ఇంట్లోకి వస్తారా అని తిడుతూ ఉంటుంది వరాలు. ఇంతలో శైలజ వస్తుంది. ఏంటా చెప్పకుండా ఇలా వచ్చేసావు అని అంటుంది శైలు. లోపల ఏం పీకుతున్నావే? పిలుస్తుంటే రావట్లేదు అని శైలును తిడతాడు కేశవ. నాకేం తెలుసు మీరు వస్తున్నారని శైలు అంటుంది. ఎవర్రా మీరు? పాత చుట్టాల్లా మాట్లాడుకుంటున్నారు అని వరాలు అంటుంది. అంటే నువ్వేనా ఆ మెకానిక్ గాడివి అని వరాలు అంటుంది. ఇంతలో అందరూ వస్తారు. మళ్ళీ ఎందుకు వచ్చార్రా? నీకు నేనిచ్చిన వార్నింగ్ సరిపోలేదా అని సురేష్ అంటాడు. మేమే నీకు ఇచ్చిన వార్నింగ్ సరిపోలేదంట. 4 తన్ని పోదామని వచ్చామని చక్రి అంటాడు. మీరు గొడవ పెట్టుకునే ఉద్దేశంతోనే వచ్చినట్టు ఉన్నారు అనిపిస్తుంది. మా ఇంటి ఆడపిల్ల పరువు తీయొద్దు. మీరు వెళ్ళిపోండి అని శైలు తండ్రి అంటాడు. చూసావా రౌడీల్లా ఎలా ప్రవర్తిస్తున్నారో అని శైలుతో అంటుంది వరాలు. మరి ముందు మనవాడే ఆ ఇంటికి వెళ్ళి గొడవ పెట్టుకున్నాడు. మనం కూడా ఇలాంటి వాళ్ళమే కదా అని శైలు అంటుంది. ముందు నువ్వు లోపలికి వెళ్ళు అని శైలుని సురేష్ అంటాడు. లోపలికంటే ఎక్కడికి రా? మీరేమైనా ఫలక్నామా ప్యాలెసా? మా ఇంటిని లాజ్ అన్నావు అని సురేష్‌కి చక్రి కౌంటర్ వేస్తాడు. మర్యాదగా వెళ్ళండి. చుట్టుపక్కల ఉన్నాళ్ళంతా మా వాళ్ళే అని శైలు తండ్రి బెదిరిస్తాడు. వెళ్ళకపోతే పోలీసులకు ఫోన్ చేస్తా అని సురేష్ అంటే, పిలవండి. వాళ్ళు మంచివాళ్ళు. నా పెళ్లి చేసింది వాళ్ళే. ఇప్పుడు వీళ్ళ పెళ్లి కూడా చేస్తారు అని చక్రి అంటాడు. చూడండి మీ కూతురు నన్ను తప్ప ఎవరిని చేసుకోదు అని కేశవ అంటుంటే, అంటే నువ్వు ఎవరినైనా చేసుకుంటావా అని అడుగుతుంది శైలు. మధ్యలో నువ్వొకతివి. పెద్దవాళ్ళు మాట్లాడుతుంటే దూరుతావని శైలుని తిడుతూ ఉంటాడు కేశవ. ఆపండి అని వరాలు గట్టిగా అరిచేస్తుంది. మీరు ఒప్పుకుంటే అందరి సమక్షంలో పెళ్లి జరుగుతుంది. లేదంటే ఎలా పెళ్లి చేయాలో మాకు తెలుసు అని చక్రి అంటాడు. అందరి ముందు పరువు పోతుందని సైలెంట్‌గా ఉంటున్నా. ముందు మీరు బయటకు వెళ్ళండి అని శైలు తండ్రి అంటాడు. మేం వెళ్ళాక శైలు మీద చేయి పడితే మాత్రం ఈసారి నలుగురం వస్తామని కేశవ అంటాడు. దీంతో కేశవ, చక్రి బయటకు వెళ్తారు. బాగా మాట్లాడావురా అని చక్రిని కేశవ అంటే, ఆదిగాడితో జరిగిన ఎక్స్‌పీరియన్స్ అలాంటిది మరి అని చక్రి అంటాడు. వీళ్ళెలా ఉన్నారో చూసావని అని శైలుతో వరాలు తన బాధను చెప్పుకుంటుంది. అలాంటి వాళ్ళ ఇంటికి ఎలా పంపించాలే? నీ తిక్కలు చూసి ఒక్కటి కొడితే ఇక్కడ వచ్చి పడతావు కదే అని శైలుతో వరాలు అంటుంది. అన్న అంటే నీకు భయం లేదు. అమ్మ నాన్నలంటే కూడా లేదా? నాన్న చూడు ఎలా అయిపోయాడో అని శైలుతో సురేష్ బాధగా అంటాడు. అమ్మ నువ్వేది అడిగినా ఇచ్చినా, ఈ ఒక్క విషయం మాత్రం చేయలేను. వాడిని నువ్వు మర్చిపో అని శైలుతో దీనంగా అంటాడు తండ్రి. ఈ విషయాన్ని అంత ఈజీగా వదిలేయలేం అని వరాలు అంటుంది. దీంతో శైలు అక్కడి నుంచి వెళ్ళిపోయి రూమ్ డోర్ వేసుకుంటుంది. ఎక్కడికి వెళ్ళి వచ్చారు అని ఇంట్లోకి వచ్చిన చక్రి కేశవ్‌ను ప్రశ్నిస్తాడు పెద్ది. వాకింగ్, జాగింగ్ అని ఇద్దరు చెరొక్కటి చెప్పి ఓవర్ యాక్షన్ చేస్తూ ఉంటారు. ఎందుకంత ఓవర్ యాక్షన్ చేస్తున్నారు? నన్ను చూసి నిజం చెప్పండి అని మహా అడుగుతుంది. అయినా సరే జాగింగ్, వాకింగ్ అని చక్రి చెప్తూ ఉంటాడు. అది మేము నమ్మాలా అన్నట్టుగా అందరూ చూస్తారు. వీళ్ళు బుస్సు ఇంటికి వెళ్లారు అని కన్న చెప్పడంతో చక్రి, కేశవ షాకవుతారు. ఖచ్చితంగా ఇంటి మీదకు ఏదో తీసుకొస్తారు. త్వరలోనే బాంబు పేలుతాయి అని కన్న అంటాడు. కన్న అలా అన్నాడో లేదో ఇలా వరాలు, శైలు తండ్రి కలిసి ఇంటి మీదికి వచ్చేస్తారు. కొడుకుల్ని కని ఊరి మీదికి వదిలేసింది నువ్వేనా అని నారాయణను అంటూ ఉంటుంది వరాలు. ఏమమ్మో! గొడవలకు ముందు ఉండేదానిలా ఉన్నావే అని నారాయణ అంటాడు. ఇంతలో కన్న వచ్చి అందరిని పిలుస్తాడు. మీ కొడుకులు ఉదయం మా ఇంటికొచ్చి గొడవ చేశారు అని శైలు తండ్రి అంటాడు. మా ఇంటి గురించి తక్కువ చేసి మాట్లాడితే అలానే చేస్తామని కేశవ అంటాడు. మా ఇంటిని తక్కువ చేసి మాట్లాడాడు. మరి మీ ఇల్లు ఎలా ఉంది? మీది ఎంత రాచరిక కుటుంబం, రాజమహల్ అయి ఉంటుందో చూడాలి కదా! అందుకే వచ్చామని చక్రి కౌంటర్లు వేస్తాడు. మాది చిన్న ఇల్లే కావచ్చు. మేం గుట్టుగా బతుకుతున్నాం. మీలా కాదు అని వరాలు అంటుంది. మేం మాత్రం వీధిలో బతుకుతున్నాం. మందరి మీద 10 హత్య కేసులు, 20 దొంగతనాలు కేసులున్నాయి. మా ఫోటోలు వేసి పెట్టారు. పట్టుకుంటే 10,000. చాలు చాల్లేవమ్మా వెళ్ళు అని నారాయణ అంటాడు. బయట ఎందుకు లోపలికి రండి మాట్లాడుకుందాం అని పెద్ది అంటే, మేము సంబంధం మాట్లాడేందుకు ఇంటికి రాలేదు. లోపలికొచ్చి కూర్చోడానికి అని శైలు తండ్రి కోపంగా అంటాడు. రేయ్ మీరు ఇంటికి వెళ్లి గొడవ చేశారా అని పెద్ది నిలదీస్తాడు. మన ఇంటి గురించి మాట్లాడారు కదా! వాళ్ళ ఇల్లు ఎలా ఉందో చూడ్డానికి వెళ్ళాం అన్నయ్య అని చక్రి అంటాడు. ఇప్పుడు ఇంటి గురించి వదిలేయండి. మా కూతురుతో మీ వాడు మాట్లాడొద్దు అని హెచ్చరించడానికి వచ్చాం. ఇంకోసారి అలా కనిపిస్తే చాలా దూరం వెళ్ళాల్సి వస్తుంది అని శైలు తండ్రి అంటాడు. ఎలా వెళ్తారు? నడిచి వెళ్తారా అని నారాయణ కౌంటర్ వేస్తాడు. నువ్వెలా ఉన్నావో నీ కొడుకులు కూడా అలానే ఉన్నారు అని శైలు తండ్రి అంటాడు. నా కొడుకులు ఏ కేసులోనూ లోపలికి పోలేదే అని నారాయణ అంటే, ఎందుకు పోలేదు? నా కళ్ళ ముందే నలుగురిని జీప్‌లో వేసుకొని వెళ్ళడం నేను చూసా అని శైలు తండ్రి అంటాడు. క్రిమినల్స్ కాకపోతే ఎందుకు తీసుకొని వెళ్తారు అని శైలు తండ్రి, వరాలు అంటూ ఉంటారు. ముందు మీ అమ్మాయి సంగతి చూసుకోండి అని నారాయణ అంటే, మా అమ్మాయిని మేము చూసుకుంటాం. మీ అబ్బాయి మాత్రం మా అమ్మాయితో మాట్లాడకూడదు అని వరాలు అంటుంది. మీ అమ్మాయి మాత్రం మా కేశవ అంటే ఇష్టమని చెప్తే మాత్రం ఎవరు అడ్డం వచ్చినా పెళ్లి చేస్తా అని చక్రి అంటాడు. ఏంటి పెళ్లి చేస్తావా? ఇదొక ఇల్లు అని పెళ్లి చేస్తావా అని వరాలు ఫైర్ అవుతుంది.
ఇందులో మనుషులు ఉంటారా? మీది ఒక బతికేనా? ఈ ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారా? ఈ ఇంటి శాపం గురించి అందరికీ తెలుసు. నా కూతుర్ని ఇలాంటి దరిద్రపు కొంపకు ఇస్తానని ఎలా అనుకుంటున్నారు అని వరాలు కోపంగా అంటుంది. ఇదంతా లోపల పూజ చేస్తున్న మహా శాంతంగా వింటూ ఉంటుంది. అసలు ఈ ఇంట్లో ఏ ఆడది అయినా ఉంటుందా? కోడలుగా ఉంటారా? అని వరాలు ఊగిపోతూ ఉంటుంది. మీ కూతురు నా వెంట పడింది. ప్రేమించానని చెప్పింది అని కేశవ అంటాడు. అది అంటే మాత్రం నీ బతుక్కి ప్రేమ కావాలా? అని వరాలు నీచంగా మాట్లాడుతూ ఉంటుంది. దీంతో మహాకి కోపం వస్తుంది. ఆపండి అని గట్టిగా అరిచేస్తుంది. ఏంటి మీ సమస్య? అని మహా అడుగుతుంది. నువ్వెందుకొచ్చావమ్మా? లోపలికెళ్ళు అని పెద్ది అంటాడు. నేను కూడా ఇంటి సభ్యురాలినే. ఎందుకలా కొంప కొంప అని అరుస్తున్నారు? మీ కొంప ఏదో మునిగిపోయినట్టుగా అని మహా తిడుతూ ఉంటుంది. ఎందుకమ్మా అనవసరంగా అని పెద్ది అంటే, ఇంతసేపు మీరు మాట్లాడారు కదా! ఇక నేను మాట్లాడతానని మహా అంటుంది. ఈ ఇంటికి ఏ ఆడది రాదు అని అన్నారే, నేను వచ్చాను. తాళి కట్టించుకొని ఏ ఆడది ఇంట్లో కాపురం చేయదే అని అన్నారు కదా! నేను చేస్తున్నాను. ఈ ఇంట్లో ఉంటున్న ఈ ఇంటి కోడలిని నేనే. చక్రి భార్యని నేనే. ఇది నా తాళి. ఇతనే నా భర్త. ఇదే నా అత్తగారిల్లు అని మహా అంటుంది. నాకు గూస్ బంప్స్ వస్తున్నాయిరా అని చక్రి గాల్లో తేలిపోతూ కేశవతో అంటాడు. మా అందరికి అదే పరిస్థితిరా అని కేశవ కూడా అంటాడు. మీ అమ్మాయిని మా కేశవకి ఇస్తారా లేదా అన్నది మీ ఇంటి సమస్య. అది మీ ఇష్టం. కానీ మా ఇంటి గురించి తెలిసి తెలియకుండా తప్పుగా మాట్లాడే హక్కు మీకు లేదు. ఏం తెలుసు మీకు ఈ ఇంటి గురించి? ఇంట్లోని ఆత్మీయత గురించి, బంధాల గురించి ఏం తెలియకుండా ఇంకో మాట మాట్లాడితే మర్యాదగా తిరిగి వెళ్లరు. ఏ ఆడది ఇంట్లో ఉండదు అని ఎలా అంటారండి? నాకు చక్రితో పెళ్ళై చాలా నెలలు అవుతుంది. మేము చక్కగానే ఉన్నామే. నా కాళ్ళు, చేతులు, ప్రాణం బాగానే ఉన్నాయే. మీ స్థాయి వేరా? మీది ఏ స్థాయి? మా ఇంట్లో గుమస్తా స్థాయి. మా ఆస్తులెంతో తెలుసా? కొన్ని కోట్లు. నేనే ఇక్కడ హాయిగా ఉన్నాను. మా స్థాయితో పోలిస్తే మీ స్థాయి ఎంత? సముద్రంలో కాకిరెట్టంత. మీరేదో తరతరాలుగా రాచరికంలోని రాజులకే పిల్లనిచ్చిన వారిలా రాచచరిత్ర చెప్పినట్టుగా చెప్తున్నారు. మీ గొప్పేంటి? ఇంటికి ఉన్న తక్కువ ఏంటి? ఒక అమ్మాయి ఇంటికి వచ్చి సంతోషంగా ఉండలేదంటే ఇంకెక్కడ సంతోషంగా ఉండలేదు. నేను చాలా సంతోషంగా ఉన్నాను. అందరూ బాగా చూసుకుంటున్నారు. ఇంటికి పెళ్లి చేసుకొని వచ్చిన క్షణం నుంచి ఆ పుకార్లు ఆగిపోయాయి అని మహా అంటే, ఇదిగో చూడు అని వరాలు ఏదో చెప్పబోతుంటే, ఏ ఆగు, నీ టైం అయింది. ఇది నా టైం. భర్తని పక్కన పెట్టుకొని 5గురు మగాళ్ళని అదరగొడుతున్నావు. నువ్వు ఎటువంటి ఆడదానివి అని నేను అడగాలి. కానీ అది ఇప్పుడు ముఖ్యం కాదు. నేను పెళ్లి చేసుకొని వచ్చినప్పటి నుంచి హాయిగా ఉన్నాను. నాకెలాంటి సమస్య లేదు. నేను చక్రి భార్యగా వచ్చాను. కేశవ్ కంటే చిన్నదాన్ని. అన్నయ్య భార్యని అయినా కూడా నా కళ్ళలోకి చూసి ఎప్పుడు మాట్లాడలేదు. మీ కూతుర్ని బంగారంలా పూలో పెట్టుకొని చూసుకుంటాడు. ఈయనని మీరు తక్కువ చేసి మాట్లాడుతున్నారే. పులిలా ఇక్కడ కూర్చోవడం వల్లే ఈ ఇంటికి దాయాదుల నుంచి రక్షించగలుగుతున్నాడు. నన్ను అమ్మ అని పిలుస్తాడు. ఈ పెద్ది నన్ను ఒక తండ్రిలా చూసుకుంటున్నాడు. ఈ కన్నగాడికి నేను అమ్మలా కనిపిస్తా. అంతెందుకు నన్నెంత మర్యాదగా, అపురూపంగా చూసుకుంటాడో తెలుసా? ఈ ఇంటి కోడలిగా, చక్రి భార్యగా చెప్తున్నాను. ఇంతకంటే మంచి ఇల్లు ఈ ఊర్లోనే లేదు. ఇంతకన్నా భద్రత, భరోసా ఇంకెక్కడ దొరకదు. ఇప్పుడు ఆలోచించుకోండి. ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఇంకోసారి తప్పుడు కూతలు కూస్తే నాలుక చీరి పారేస్తా. వెళ్ళండి అని తిట్టి పంపిస్తుంది మహా. బాగా బుద్ధి చెప్పానా పుత్రా అని నారాయణతో మహా అంటుంది. పిల్లి కూనల్లా మూసుకొని వెళ్లారు అని నారాయణ మహాతో అంటాడు. అందరూ మహాని ఒకే ఎక్స్‌ప్రెషన్స్‌తో చూస్తుంటారు. అందరూ అలా చూస్తున్నారేంటి అని మహా అడుగుతుంది. మా గురించి గొప్పగా మాట్లాడి అందరి నోళ్లు మూయించావు. మాకెంతో సంతోషంగా ఉంది అని పెద్ది అంటాడు. కల్పించి ఏం చెప్పలేదు. ఉన్నదే చెప్పాను కదా! మీ మీద కోపంతో మీ అత్త పుట్టించిన పుకార్లు. వాటిని జనం నమ్ముతారు. నిజాల్ని నమ్మడం కష్టం కదా అని మహా అంటుంది. మీరందరి నోరు మూయించగలిగారు అని చక్రి అంటే, అయితే మీరు నోరు మూయండి అని చెప్పి వెళ్ళిపోతుంది మహా. చక్రి నా భర్త అని చెప్పిందన్నయ్య. ఇంతకంటే ఏం కావాలి అని చిందులేస్తూ ఉంటాడు చక్రి. మరి ఏం జరగబోతుంది అనేది రాబోయే ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.